మరో 3 రోజులు తీవ్రమైన చలి. తెలంగాణ ప్రజలకు హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతూ ఉందన్నమాట. తీవ్రమైన చలికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గజగజ వణికిపోతూ ఉన్నారు. ఉదయం 9 గంటలు దాటినా కూడా ప్రజలు బయటకు రాలేని పరిస్థితులైతే నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చలితో పాటు చలిగాలులు కూడా వీస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రంగా ఉండటంతో పాటు మరింత విపరీతంగా పెరుగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట. చలి పంజా విసురుతూ ఉండటంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతూ ఉన్నాయి. గత 2 రోజులుగా తూర్పు దిశగా చలిగాలులు అయితే వీస్తూ ఉన్నాయి. డిసెంబర్ 17వ తేదీ తర్వాత చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే అధికారులు చెప్పారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో అత్యల్పంగా 10.4 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదైంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో చలి తీవ్రత 10 నుంచి 13 డిగ్రీల సెల్సియస్ అయితే ఉందన్నమాట. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ విధంగా తీవ్రమైన చలితో పాటు గాలులు కూడా వీస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరించారు. ఇది మనకి తెలంగాణలో ప్రజలకు 17వ తారీఖు నుంచి మరింతగా చలి అయితే పెరుగుతున్నాయన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని